మనందరం యూట్యూబ్ ప్రేక్షకులమే. సగానికి సగం వీడియోస్‌లో క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయండి, ఆ యాప్‌లో ఇన్వెస్ట్ చేయండి, ఇందులో ఇన్వెస్ట్ చేయండి, చిటికలో డబ్బులొచ్చేస్తాయి. వి ఆల్వేస్ హియర్ అబౌట్ దిస్. కానీ రియాలిటీ ఏంటి? ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. How to explore stock market, cryptocurrency, trading, whatever the money platform it is with caution. Real time examples ఉంటాయి, ట్రాప్స్ ఉంటాయి, టిప్స్ ఉంటాయి, ఇంకా సేఫ్ ఇన్వెస్టింగ్ మెథడ్స్ కూడా అన్ని ప్యాక్ చేసి ఈ వీడియోలో వదిలేసా. మీరైతే హైప్ కి ట్రాప్ అవ్వకుండా కొంచెం స్కిల్స్, కొంచెం నాలెడ్జ్ తెచ్చుకొని ఏం చేసుకుంటారో మీ ఇష్టం. నేనైతే అసలు ఎవరిని కూడా ఇన్వెస్ట్మెంట్ లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పను, చేయొద్దు అని చెప్పను. దిస్ ఆల్ అబౌట్ ఫర్ ద అవేర్నెస్. మీ మనీ మీ ఇష్టం. ఇన్ కేస్ మీ స్టాక్ మార్కెట్ ఫ్రెండ్స్, డబ్బులు ఎర్న్ చేసే ఫ్రెండ్స్, ఇంకా గ్రాఫ్లు ఇలా చూపించే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెన్. ఈ వీడియోలో చూసుకుందాం క్రిప్టో కరెన్సీ, స్టాక్స్ అండ్ ట్రేడింగ్ గురించి. అంటే రియల్ గా ఏంటి అని, మనలాంటి యూత్ కి ఎంతవరకు యూజ్ అవుతుంది, ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుంది అని. అండ్ ఈ మధ్యన సోషల్ మీడియాలో అంతా హైప్ చేస్తున్నారు కదా, చిటికలో డబ్బులు వచ్చేస్తాయి, అదంతా ఎంతవరకు నిజం కూడా ఆలోచించుకుందాం. ఈజీ మనీ, ఇన్స్టాంట్ మనీ అండ్ ఓవర్ నైట్ లో కింగ్ అయిపోవడం చాలా ఈజీ కదా, కానీ రియాలిటీ ఎంతవరకు? అండ్ అది కాదు, ముందే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఇఫ్ యూ వాంట్ మోర్ రియల్ టాక్స్, దిస్ ఛానల్ ఇస్ ఫర్ యూ. యూట్యూబ్ లో చూస్తారు కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తూ ఉంటారు 18 years కిడ్ $1,000 పెట్టుబడి పెడితే $1,00,000 డ్రా చేశాడని. చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది కదా, కానీ మన ఇండియన్ రియాలిటీలో మోస్ట్ ఆఫ్ ద యూత్ ట్రాప్ అయిపోతున్నారు. ఫోమో ఫీల్ అవుతారు, డాప్మైన్ హిట్ అవుతుంది, ఈ మీమ్స్ అన్ని చూసుకొని వాళ్ళందరూ బలైపోతారు. జాబ్స్ అండ్ స్కిల్స్ ఎందుకండి, ప్రతి ఒక్కరు ట్రేడింగ్ లో మనీ అర్న్ చేసుకుంటే లైఫ్ చాలా ఈజీ అయిపోద్ది కదా, అందరికి ఈజీ మనీ వచ్చేస్తుంది, ఇంకే పని చేయక్కర్లేదు. రోజుకి 4 గంటలు ట్రేడింగ్ లో కూర్చుంటే డబ్బులు వస్తాయి, ఖర్చు పెట్టుకుంటా, మళ్ళీ రేపు వచ్చి కూర్చుంటా. దట్స్ అ ప్రాసెస్. కానీ అందరూ ఎందుకు చదువుకుంటున్నారు, ఎందుకు స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నారు? ఎందుకంటే ట్రేడింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ రిస్కీ కాబట్టి. క్రాష్ అయినప్పుడు సేఫ్టీ ఉండదు. ఎవరిని అడుగుతాను నీ డబ్బులు పోయాయని? అండ్ వ్యూవర్స్, మీలో కూడా చాలా మంది ఇలానే డబ్బులు పోగొట్టుకున్నారని కూడా నాకు తెలుసు. ఇన్ కేస్ మీరు ఎవరైనా పోగొట్టుకుని ఉంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి, వేరే వాళ్ళకి అర్థమవుద్ది ట్రేడింగ్ ఎంత రిస్కీ. లెట్స్ టాక్ అబౌట్ వై పీపుల్ ఫెయిల్ ఇన్ ట్రేడింగ్. ఫస్ట్ థింగ్ చెప్తా, గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్ అనేది ఒక గేమ్ అయితే అస్సలు కాదు. అందరూ చేస్తున్నారు కదా, మనం చేసేద్దాం అనే థాట్లో అయితే అస్సలు స్టార్ట్ చేయొద్దు. చాలా మంది నష్టపోయిన వాళ్ళే ఉంటారు. కామన్ ట్రాప్. అందరూ హైప్ ఫాలో అవుతారు, నేను ఫాలో అయిపోతా. ఎవడో టెస్లాలో పెట్టి డబ్బులు వచ్చి నేను ఈ రోజు టెస్లాలో పెడితే డబ్బులు వచ్చేస్తాయి, కానీ రావు. మీకు అర్థం చేసుకోకుండా, మీరు దాని గురించి స్టడీ చేయకుండా ఊరికే డబ్బులు పెడితే ఎందుకు వస్తాయి? మీరు లిటిల్ గా ట్రేడింగ్ లో డబ్బులు పెట్టి పోగొట్టుకున్నారంటే మీరు మీ ఎమర్జెన్సీ ఫండ్స్ ని కోల్పోయినట్టే. ఇలాగా ఎమర్జెన్సీ ఫండ్స్ ని వాటిని రిస్కింగ్ లో పెట్టుకోవడం కంటే మన యూత్ ఏదైనా ఒక స్కిల్ మీద ఫోకస్ చేస్తే కెరీర్ సెట్ అయిపోద్ది. అండ్ అందరూ చెప్తారు కేవలం జాబ్స్ తో మాత్రమే మన ఫార్చ్యూన్ పెంచుకోలేమని. అండ్ ఎవ్రీవన్ వాంట్స్ టు ఇన్వెస్ట్, బట్ బిఫోర్ ఇన్వెస్టింగ్ దీస్ ఆర్ ది థింగ్స్ యూ షుడ్ డెఫినెట్లీ నో. మీరు లిటరల్ గా ఇన్వెస్ట్ చేయడానికి చాలా ప్రిపేర్ అవ్వాలి. బేసిక్స్ తెలుసుకోండి, అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో అన్న అర్థం చేసుకోండి. క్రిప్టో అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, డిఫరెన్స్ తెలుసుకోండి. చిన్నగా స్టార్ట్ చేయండి. అది కూడా ఎప్పుడైతే పోయిన అమౌంట్ మీకు అసలు అది మీ లైఫ్ స్టైల్ ని పెద్దగా డిఫర్ చేయదన్నప్పుడు. అండ్ ఆల్సో వీటిలో ఇన్వెస్ట్ చేయడం కోసం వేరే వాళ్ళ దగ్గర డబ్బులు అప్పులు అస్సలు తీసుకోకండి. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ లో డబ్బులు తీసుకున్నా, వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నా, అవి మీరు తిరిగి కట్టలేకపోతే మీరు ట్రాప్ అయిపోయినట్టే. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు బి రిమెంబర్డ్ ఈస్ ఇట్ టేక్స్ టైం. పేషెన్స్ ఇస్ ద కీ. ఓవర్ నైట్ లో వెల్ జనరేట్ చేశారంటే ఇట్స్ ఆల్ అబౌట్ రాంగ్ మార్కెటింగ్. అండ్ లెట్స్ స్టార్ట్ అబౌట్ ప్రాక్టికల్ కంపారిజన్. మీరు క్రిప్టోలో 50,000 పెట్టారు, సరే, ఛాన్స్ ఏముంది? మీరు ఫాలో అయిన ట్రెండ్స్ ప్రకారం లెట్స్ 100% ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం, మీ డబ్బులు డబుల్ అయిపోతాయి. 50% లాస్ వస్తే అది రికవర్ అవడానికి 100% ప్రాఫిట్ మళ్ళీ రావాలి. అప్పుడు కూడా మీ డబ్బులు మీ దగ్గర ఉంటే గానీ కొత్త డబ్బులు ఏమీ రావు. అండ్ లెట్స్ సే యూ ఇన్వెస్టెడ్ దిస్ 50,000 ఇన్ సమ్ స్కిల్ బిల్డింగ్. డీసెంట్ టైం స్పెండ్ చేస్తారు, ఏదో ఒక నేర్చుకుంటారు, కోడింగ్ ఆర్ ఫ్యాషన్ డిజైనింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. మీ దగ్గర ఒక స్కిల్ జనరేట్ అవుతుంది, దాంతో మీరు వేరే రకంగా కూడా డబ్బులు ఎర్న్ చేయొచ్చు. అండ్ దట్ గివ్స్ యూ మోర్ సస్టైనబుల్ గ్రోత్ కదా. స్కిల్స్, ఎక్స్పీరియన్స్ ఇదంతా కూడా ఆటోమేటిక్ గా మీకు వచ్చేస్తుంది. ఈ స్టాక్ మార్కెట్ లో పెట్టుకుని టెన్షన్ పడే కంటే ఇది చాలా రిలాక్స్డ్ ప్రొసీజర్. అండ్ లిటరలీ నేను కూడా చాలా డబ్బులు పోగొట్టేసుకున్నా. నా ఫ్రెండ్స్ చెప్పారు అయ్యొచ్చా ఇవ్వచ్చా అని, నేను పెట్టా, ఎక్స్పీరియన్స్ తోనే చెప్తున్నా. నాలెడ్జ్ లేకుండా మాత్రం అస్సలు ఎంటర్ అవ్వదు. అండ్ ఆల్సో ఫర్ ద బిగినర్స్, చాలా రీసెర్చ్ చేయండి. ఇన్వెస్ట్ చేసే ముందు బుక్స్ చదవండి, బ్లాగ్స్ చదవండి, అసలు మార్కెట్ లో ఏం నడుస్తుందో చూడండి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో చూడండి, ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారో చూడండి, అసలు ఎంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇన్వెస్ట్ చేసిందంతా ఏమవుతుంది, ఎవరెవరు ప్రాఫిట్ పడుతున్నారు, ఎలా ప్రాఫిట్ పడుతున్నారు, ఇదంతా లాట్ ఆఫ్ రీసెర్చ్ అయితే ఉంటుంది. ఇదంతా మీరు చేస్తేనే కానీ అందులో మాత్రం దిగకండి. ఎప్పటికప్పుడు మీరు నష్టపోయింది ఎక్కడ, లాభపడింది ఎక్కడ, ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటూ ఉండండి, బికాస్ యూ నీడ్ టు ట్రాక్ యువర్ అనాలిసిస్. ఐ విల్ బి డీపింగ్ ఫ్యూ ఆఫ్ ద మిత్స్ హియర్. అందరూ కూడా చెప్తారు క్రిప్టో ఇస్ ఫ్రీ మనీ అని. ఇట్స్ నెవర్ ఫ్రీ మనీ. మీరు చాలా అమౌంట్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఎక్కువ మనీ రావడానికి. చాలా మంది చెప్తారు ఎక్కువ డబ్బులు పడితే ఎక్కువ డబ్బులు వస్తాయని, బట్ నెవర్ గో విత్ మోర్ మనీ. మీకు అవసరం లేని మనీని మాత్రమే అక్కడ పెట్టండి. అండ్ ఆల్సో చిన్న ప్రాఫిట్లు చాలు మనకి. అండ్ నెవర్ ఫాలో దీస్ ఇన్ఫ్లుయెన్సర్ సక్సెస్ స్టోరీస్ ఆన్ క్రిప్టో. వేరే విధాలుగా సక్సెస్ స్టోరీస్ వినండి, చాలా బాగుంటాయి. ట్రేడింగ్ లో కన్నా సక్సెస్ స్టోరీస్ విన్నారంటే వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి మీరు నష్టపోతారు. మనం యూత్ కాబట్టి మనకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, చాలా లైఫ్ ఉంది, చాలా చేయొచ్చు. ఈ ట్రేడింగ్ హైప్ చూసి ట్రేడింగ్ లోకి దిగే అవసరం అయితే అస్సలు లేదు. అండ్ లాట్ ఆఫ్ బిజినెస్ పీపుల్ కి ట్రేడింగ్ ఉంటుంది, బట్ దట్స్ నాట్ దేర్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. వాళ్ళు చాలా బిజినెస్లు చేసుకొని
ట్రేడింగ్ ఈస్ జస్ట్ పార్ట్ ఆఫ్ దర్ బిజినెస్ అవుతుంది. సో రియల్ వెల్త్ ఈస్ ఆల్వేస్ దేర్ ఇన్ కన్సిస్టెన్సీ, పేషెన్స్ అండ్ నాలెడ్జ్ మాత్రమే. ఈ ఫేక్ హైపులు పట్టుకుని నష్టపోకండి. సో గైస్, నెక్స్ట్ టైం వెన్ యూ సీ దిస్ క్రిప్టో ఆర్ ట్రేడింగ్ హైప్స్, అస్సలు కంగారు పడద్దు. మనది కాని డబ్బులు మన దగ్గరికి రావట్లేదు అయితే అస్సలు బాధపడద్దు. మన మనీ మనతోనే ఉంది, వాటిని సేఫ్ గా మీ దగ్గర ఉంచుకోండి. ఇది రియల్ లెసన్, యూత్ కి రిలేటబుల్ గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్ చాలా చిన్నది, లాంగ్ వే టు గో. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా మనం ముందుకెళ్ళిపోవచ్చు. వీఆర్ క్లోజ్ టు 500 సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఆల్సో నెక్స్ట్ వీడియో ఇంకా మీరు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చూడాలనుకుంటున్నారో కామెంట్స్ లో అయితే మెన్షన్ చేయండి. ఖచ్చితంగా దాని మీద ఒక వీడియో అయితే చేసేద్దాం. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.